హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరియల్ రోల్స్. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన స్కెడ్యూల్ ప్రకారం బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ 2025 జూన్ 25 నుండి ప్రారంభమైంది. ఇది 2025 జూలై 26 వరకు కొనసాగనుంది. అసలు ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే, అలాగే ఇది బీహార్లోనే ఎందుకు స్టార్ట్ అయింది, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ ఏంటో, ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అయిందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS2 పాలిటీ అనే టాపిక్లో, ఏపీపీఎస్సీ అయితే గ్రూప్ 1 పేపర్ 3 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అనే టాపిక్లో, టీజీపీఎస్సీ అయితే మనకి గ్రూప్ 1 పేపర్ 3 గవర్నెన్స్ ఎలక్షన్ కమిషన్ అనే టాపిక్లో కవర్ అయింది. ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 356, ఆప్షన్ బి ఆర్టికల్ 324, ఆప్షన్ సి ఆర్టికల్ 326, ఆప్షన్ డి ఆర్టికల్ 360. ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు తెలపండి. ఈరోజు టాపిక్ని ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. అబౌట్ SIR, కాన్స్టిట్యూషనల్ లీగల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు SIR, why SIR conducted now in Bihar only, and process of this special intensive revision program, key concerns and measures need to be taken. సో న్యూ ఆల్రెడీ కాంటెక్స్ట్ చెప్పాను మీకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ని మనకి బీహార్లో స్టార్ట్ చేసింది అని చెప్పి. అసలు ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక కాన్స్టిట్యూషనల్ స్పెషలైజ్డ్ బాడీయే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇంపార్టెంట్గా ఎలక్టోరియల్ రోల్స్ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఈ ఎలక్టోరియల్ రోల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. సో అప్డేషన్ అంటే ఏంటి, కొత్తగా యాడ్ అవుతున్న వాళ్ళని యాడ్ చేయాలన్నమాట. అలాగే ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళని రిమూవ్ చేయాలి. అండ్ ఇంకెవరైనా డూప్లికేట్ ఓటర్స్ అంటే ఆల్రెడీ ఒక ఓటర్ కార్డ్ కన్నా ఉన్న వాళ్ళని, డూప్లికేట్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేయాలి. సో వీటిని అప్డేషన్ అంటారు. సో ఈ అప్డేషన్ ప్రాసెసే ఈ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే. సో ఈ అప్డేషన్ ప్రాసెసే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం అవుతుందంటే కాదు, ఆల్రెడీ మనకి 1972 నుంచి ఇప్పటికి 13 టైమ్స్ అయింది. అండ్ ఇది 14th వన్ అన్నమాట. సో ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీరియాడికల్గా రివిజన్ చేసే, ఎలక్టోరియల్ రోల్స్ని రివిజన్ చేసే ప్రాసెసే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎయిమ్స్ టు యాడ్ ద నేమ్స్ ఆఫ్ ఎలిజిబుల్ సిటిజన్స్ టు ద ఓటర్ లిస్ట్ అండ్ వీడ్ అవుట్ ద ఇన్ఎలిజిబుల్ ఓటర్స్. దీనికి ఏమైనా కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ బ్యాకింగ్ ఉందా అంటే ఉంది. సో కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఏంటి, ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్కి పవర్స్ ఇస్తుంది. దేనికి, సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్. సో అందులోనే ఎలక్టోరియల్ రోల్ ప్రిపేర్ చేయడం కూడా వన్ ఆఫ్ ద కీ ఫంక్షన్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఆర్టికల్ 326. ఈ ఆర్టికల్ 326 ఏంటంటే ఎవరు ఎలిజిబిలిటీయో ఓట్ వేయడానికి అన్నది క్రైటీరియా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఏంటి, ఇండియన్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 18 years షల్ బి ఎంటైటిల్డ్ టు రిజిస్టర్డ్ యాజ్ అన్ ఓటర్. అండ్ ఇంకొక ప్రీ కండిషన్ ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఇప్పుడు లీగల్ ప్రొవిజన్స్ చూద్దాం. సో లీగల్ ప్రొవిజన్స్ ఏంటి, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1915లో ఉంటుంది ఈ పీరియాడిక్ రివిజన్స్ గురించి మాట. సో సెక్షన్ 16 ఏం చెప్తుందంటే నాన్ సిటిజన్స్ని డిస్క్వాలిఫై చేయాలి, ఆ ఓటర్ లిస్ట్లో నుంచి తొలగించాలి అని చెప్తుంది. సెక్షన్ 19 మస్ట్ బి 18+ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. సో సెక్షన్ 19 ఏంటంటే ఎవరిని ఇంక్లూడ్ చేయాలో చెప్తుంది అన్నమాట. అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అని కూడా చెప్తుంది. ఆర్డినరీ రెసిడెంట్ ఎవరు, అది సెక్షన్ 20 డీల్ చేస్తుంది. ఆర్డినరీ రెసిడెంట్ సెక్షన్ 20 ప్రకారం అక్కడ ప్రాపర్టీ ఉండి కానీ అక్కడ లేకపోతే వాళ్ళు ఆర్డినరీ సిటిజన్ అవ్వరు.
కానీ అక్కడే ఉంటూ కానీ టెంపరీగా అక్కడి నుంచి వెళ్తూ వస్తున్న వాళ్ళని మాత్రం ఆర్డినరీ రెసిడెంట్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు స్టూడెంట్స్, సో మీరు మీ నేటివ్ ప్లేస్లో ఉన్నారు. సో ఎడ్యుకేషన్ కంటూ గ్రాడ్యుయేషన్ కోసం మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు, ఒక సిటీకి వెళ్ళారు. సో ఇక్కడ మీరు చదువుకుంటారు, టైం టు టైం మీరు మీ నేటివ్ ప్లేస్కి వెళ్తారు. అలాగే ఎలక్షన్స్ అయినప్పుడు ఇక్కడికే వెళ్ళి ఓటేస్తారు. సో మీరు ఇక్కడ ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్ అవుతారు అన్నమాట. సో ఆర్డినరీ రెసిడెంట్ అంటే టెంపరీగా వెళ్ళి వస్తూ ఉండొచ్చు కానీ అక్కడ ప్రాపర్టీ ఉండి కానీ మీరు అక్కడ ఉండకపోతే వాళ్ళు ఆర్డినరీ రెసిడెంట్ అవ్వరన్నమాట. అండ్ సెక్షన్ 21 ఏం చెప్తుందంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ఉంది కదా, దీనికి డైరెక్ట్గా ప్రావిజన్ ఇందులో ఉంటుందన్నమాట. ఇట్ అలౌస్ ఈసీ టు కండక్ట్ స్పెషల్ రివిజన్స్ విత్ రీజన్స్ రికార్డెడ్. సో దేనికోసం ఇది చేస్తున్నామో చెప్తూ అది టైం టు టైం సెక్షన్ 21 ప్రకారం మనం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, సో వై SIR నౌ? సో రీజన్స్ చెప్పాలన్నారు కదా, సో ఎలక్షన్ కమిషన్ చెప్పిన రీజన్స్ ఏంటి? సో మనకి లాస్ట్ది 2003లో అయ్యిందంట. సో ఇప్పటికీ 20 సంవత్సరాలు దాదాపు అవుతుంది. సో అవ్వడం వల్ల మనకి ర్యాపిడ్ అర్బనైజేషన్, మైగ్రేషన్ అండ్ పాపులేషన్ మొబిలిటీ వల్ల చాలా డూప్లికేషన్ వచ్చాయి ఎలక్టోరియల్ రోల్స్లో. అలాగే అవుట్డేట్ అయిపోయాయి, అంటే చాలామంది చనిపోయి ఉంటారు, కొత్త మంది యాడ్ అయ్యి ఉంటారు, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయాలి కదా. సో ఈ రీజన్ కోసం ఇప్పుడు నేను 2025లో కొత్త SIR నేను తీసుకొస్తున్నాను అని ఎలక్షన్ కమిషన్ మనకి చెప్పింది. సో దీని ద్వారా ఎలిజిబుల్ సిటిజన్స్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటుంది ఎలక్టోరియల్ రోల్స్లో. అలాగే ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు కదా, వాళ్ళని తొలగించాలనుకుంటుంది. అండ్ డెడ్ అండ్ షిఫ్టెడ్ అండ్ యాబ్సెంటీ ఓటర్స్ని ఎలిమినేట్ చేయాలి అని ఈసీఐ ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఇది బీహార్లోనే ఎందుకు స్టార్ట్ చేశారు? సో లాస్ట్ SIR మనకి 2003లో అయ్యింది, అప్పుడే బీహార్లో కూడా అయ్యింది. ఇంకొకటి ఏంటంటే బీహార్లోనే ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారంటే మనకి ఈ సంవత్సరం నవంబర్ ఈ టైంలోని బీహార్లోని అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నమాట. సో అందుకే బీహార్తోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అప్డేట్ చేసేసుకొని ఎలక్టోరియల్ రోల్స్ నీట్గా అప్డేట్ చేసేసుకుంటే హెల్ప్ అవుతుంది అని చెప్పి అందుకే బీహార్తో స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొకటి అంటే ఫ్రీక్వెంట్ మైగ్రేషన్ బీహార్లో ఎక్కువ ఉంటుంది. అంటే విత్ ఇన్ బీహార్లో మైగ్రేట్ అయిన వాళ్ళు, అలాగే బీహార్ నుంచి వేరే స్టేట్స్లో వెళ్ళి వర్క్ చేసిన వాళ్ళు, ఆ మైగ్రేషన్ సంఖ్య బీహార్లో ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అప్డేషన్స్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంది, అందుకే అక్కడ స్టార్ట్ చేశారు. ఇంకొకటి మనకి బీహార్లో ఇల్లీగల్ మైగ్రేషన్ ఇష్యూ ఉంది. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు మనకి బెంగాల్, బీహార్, అస్సాం ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు అన్నమాట. సో బీహార్లో కూడా ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ ఇష్యూ ఉంది కాబట్టి ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి బీహార్లో లార్జ్ ఓటర్ బేస్ ఉంది. ఇప్పుడు మన ఇండియాలో పాపులర్ స్టేట్ ఏంటి? యూపీ. నెక్స్ట్ ఏంటంటే బీహార్ అన్నమాట. సో బీహార్ పాపులేషన్ ఓటర్స్ లిస్ట్ ఎంత ఉంది? 7.9 crore ఉంది. 2003లో అప్డేట్ చేస్తున్నప్పుడు మనకి 5 crore మెంబర్స్ని మనం అప్డేట్ చేసాం. అంటే ఇప్పుడు ఇంకా ఎంతమంది మిగిలారు? 2.9 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ స్టేటస్ని మనం ఎలక్టోరియల్ రోల్స్లో అప్డేట్ చేసుకోవాలి, అది ఒక రీజన్ అన్నమాట. ఇంకొకటి మనకి పాత ఎలక్షన్స్ చూస్తే బీహార్లోని లోవర్ దెన్ యావరేజ్ ఓటర్ టర్న్అవుట్ ఉంది అన్నమాట. సో మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే బీహార్లో ఓటర్ టర్న్అవుట్ తక్కువ ఉంది. అంటే ఏంటి? ఏవైనా యాక్యురసీ ఆఫ్ రోల్స్ ఇష్యూస్లో ఏదో తేడా ఉంది, అంటే డూప్లికేట్ ఓటర్స్ ఉండడం ఇలాంటివేవో ఇష్యూస్ ఉన్నాయని అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. సో అందుకే బీహార్లో నుంచే స్టార్ట్ చేశారు జనరల్ SIR ప్రాసెస్. ఈ జనరల్ SIR ప్రాసెస్ ఫస్ట్ వన్ మనకి ERO అంటే ఎలక్టోరియల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. సో ఈ ఎలక్టోరియల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మనకి ప్రీఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారన్నమాట. ఏంటి ఎన్యూమరేషన్ ఫామ్? ఎన్యూమరేషన్ ఫామ్ ఏంటంటే మనకి ఓటర్ లిస్ట్లో మన డేటాని అప్డేట్ చేయడానికి అండ్ చెక్ చేసుకోవడానికి యూస్ చేసే ఫామే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అన్నమాట. అందులో మనకి జనరల్గా మన ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి, టైమ్ ఆఫ్ బర్త్ గురించి ఇలాంటి వివరాలన్నీ అందులో ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్స్ అంటే 2003 లిస్ట్లో ఆల్రెడీ ఉంటే కొన్ని ప్రీఫిల్డ్గా అందులో ఫిల్ అయి ఉంటుంది, ఆ ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్స్ని నెక్స్ట్ వెరిఫికేషన్కి వెళ్తాయి అన్నమాట. అంటే మనకు ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత మనం
ఇచ్చిన డీటెయిల్స్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ వాలంటీర్స్ వీళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు. ముఖ్యంగా ఎవరికి, వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ అంటే ఇల్లిటరేట్ పీపుల్కి అండ్ తర్వాత ఏజ్డ్ పర్సన్స్కి ఇక్కడ మనకి ఈ వాలంటీర్స్ అన్న హెల్ప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిసీవింగ్ అండ్ అప్డేటింగ్ ఎన్యూమరేషన్ ఫామ్స్. సో ఇక్కడ మనకి ఎన్యూమరేషన్ ఫామ్స్ అప్డేట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఎవరు సూపర్వైజ్ చేస్తారంటే బిఎల్ఓ సూపర్వైజర్, మానిటర్ సూపర్వైజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి డ్రాఫ్ట్ ఎలక్టోరియల్ రోల్ ప్రిపరేషన్. సో ఈ ప్రాసెస్ అయిపోయేసరికి మనకి డ్రాఫ్ట్ ఎలక్టోరియల్ రోల్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ఎవరెవరికి ఇస్తారు, పొలిటికల్ పార్టీస్కి ఇస్తారు అండ్ అలాగే మనకి ఈసీఐ వెబ్సైట్లో కూడా పబ్లిష్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ పబ్లిష్ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా పబ్లిక్కి ఏమైనా అబ్జెక్షన్స్ ఆర్ క్లెయిమ్స్ ఉంటే మనం ఇక్కడ రేస్ చేయొచ్చు అన్నమాట. ఇది ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఏఈఆర్ఓ అంటే అసిస్టెంట్ ఎలక్టోరియల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. సో ఇతను ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ టైంలో మనకి 3 ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ఫామ్ 6 అంటే కొత్తగా ఇంక్లూడ్ అయిన వాళ్ళు యూజ్ చేసే ఫామ్. అండ్ ఫామ్ 7 ఏంటంటే అబ్జెక్షన్ టు ద ఇంక్లూషన్. ఫామ్ 8 ఏంటంటే ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఈ ఫామ్ ద్వారా మనం వీళ్ళకి చెప్పచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే డిస్పోజల్ అండ్ ఫైనల్ రోల్. సో ఫైనల్గా ఈ అప్డేషన్స్ అండ్ ఈ క్లెయిమ్స్ ఇన్వెస్టిగేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిస్పోజల్ అండ్ ఫైనల్ రోల్కి వెళ్తుంది. సో ఫైనల్ రోల్ ఇక్కడ మళ్ళీ పొలిటికల్ పార్టీస్కి అండ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెడతారు. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎపీల్కి వెళ్తుంది. ఫస్ట్ ఎపీల్ మనకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చేస్తారు అండ్ అప్పటికి మనకి ప్రాబ్లం ఉంటే సెకండ్ ఎపీల్ మనకి చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ చేస్తారు అన్నమాట. ఈ రెండు ప్రొవిజన్స్ ఎక్కడ మెన్షన్ అయ్యాయంటే సెక్షన్ 24 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో మెన్షన్ అయ్యింది. బీహార్లో అవుతున్న ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో క్వాలిఫైయింగ్ డేట్ ఏంటి బీహార్లో, July 1, 2025. ఈ క్వాలిఫైయింగ్ డేట్ అంటే మరేంటి కాదు, సో న్యూ ఓటర్స్ని ఇంక్లూడ్ చేయాలి కదా, 18 years అబవ్ వచ్చిన వాళ్ళు. సో ఎప్పటికల్లా 18 years రావాలి, ఆన్ ఆర్ బిఫోర్ July 1, 2025. ఇంకొకటి ఆల్ ఓటర్స్ మస్ట్ సబ్మిట్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ టు ద బూత్ లెవెల్ ఆఫీసర్. ఇందాక మనం చూసాం. అండ్ ఈసీ ఏం చేసిందంటే మొత్తం ఓటర్స్ని 3 categories డివైడ్ చేసింది. ఎవరు, డేట్ ఆఫ్ బర్త్ 1987 కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఆల్రెడీ 2003 ఓటర్ లిస్ట్ అంటే లాస్ట్ అప్డేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఓన్లీ ఎన్యూమరేషన్, ప్రీఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటూ అవును అని చెప్తే చాలు. నెక్స్ట్ ఎవరైనా July 1, 1987 టు December 2, 2004 మధ్యలో పుడితే వాళ్ళు మాత్రం కేటగిరీ 2 కింద వస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ సెల్ఫ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇస్తూ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒక పేరెంట్స్ ప్రూఫ్ ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి, ఒక 11 డాక్యుమెంట్ లిస్ట్ స్పెసిఫై చేసింది ఎలక్షన్ కమిషన్. ఈ 11లో ఏదో ఒకటి వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసే డాక్యుమెంట్ స్పెసిఫై చేస్తూ అండ్ వాళ్ళ పేరెంట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ కూడా ఒకటి ఇవ్వాలన్నమాట. ఇంకొకటి ఎవరైనా 2004 తర్వాత December 2 తర్వాత పుట్టుంటే వాళ్ళు కేటగిరీ 3 కింద వస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఇస్తూ ఇద్దరు పేరెంట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ 1 of the 11 డాక్యుమెంట్స్ అన్నారు కదా, ఏంటి ఆ 11 డాక్యుమెంట్స్ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ మనకి 11 డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఆధార్ ఉండదు. సో ఇక్కడ మనకి 11 డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చారు అండ్ అందులో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి జనరల్గా యూజ్ చేసేవి ఇక్కడ లిస్ట్లో స్పెసిఫై చేసలేదు. అండ్ ఇంకొకటి ఈ కంప్లీట్ బీహార్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవ్వడానికి ఎలక్షన్ కమిషన్ డిప్లాయ్ చేసిన రిసోర్స్ ఎంత, 1 lakh plus BLOs, 4 lakh వాలంటీర్స్ అండ్ 1.5 బూత్ లెవెల్ ఏజెంట్స్ని హెల్ప్ తీసుకుంటూ ఈ ప్రాసెస్ని 31 daysలో కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం. అండ్ సబ్మిషన్ డేట్ June 23 to July 25 అండ్ ఫస్ట్ డ్రాఫ్ట్ రోల్ ఎప్పుడు పబ్లిష్ చేస్తుంది, August 1, 2025 రోజు. సో వీటికి కీ ఇష్యూస్ ఏంటి, ఒకటి స్కేల్ అండ్ ఫీజిబిలిటీ. సో మనకి 7.9 crore ఫామ్స్ ఉన్నాయి అండ్ అందులోని 2.9 crore కొత్త ఎడిషన్స్. సో ఇదంతా కేవలం 31 daysలో చేయడం అంటే చాలా కష్టం. అండ్ ముఖ్యంగా
ఎవరు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతారంటే మైగ్రెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏంటి 1 in 11 అని చెప్పంటారు. మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, ఉదాహరణకి మనకి కాస్ట్ సర్టిఫికేట్ రావాలి అని చెప్పంటే మనకి అట్లీస్ట్ 14 to 20 days పడుతుంది యావరేజ్గా. అండ్ అలాగే బీహార్లో ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే మనకి బర్త్ సర్టిఫికేట్స్, స్కూల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్స్, ఇవన్నిట్లో బీహార్లో ప్రోగ్రెస్ ప్రాపర్గా లేదన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. ఇంకొకటి ఆధార్ ఎక్స్క్లూషన్. సో ఆధార్ అన్నది కామన్గా వెల్ఫేర్ కోసం యూజ్ చేసే ఒక డాక్యుమెంట్. సో అందరి దగ్గర కామన్గా ఉన్నది ఆధార్ అన్నమాట. కానీ ఆధార్నే ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ముఖ్యంగా వల్నరబుల్ పీపుల్ అంటే పోర్, వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి మిగతా డాక్యుమెంట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలో వాళ్ళకి అవగాహన ఉండదు. సో అదొకటి. ఇంకొకటి మనకి ఇందాక ఫామ్ 6 చెప్పాను కదా, న్యూ ఓటర్స్ని ఇంక్లూడ్ చేయడానికి అని చెప్పి. ఫామ్ 6లో న్యూ ఓటర్స్ని ఇంక్లూడ్ చేయడానికి ఆధార్ని మనం సపోర్టింగ్ డాక్యుమెంట్గా ప్రొవైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఓటర్ లిస్ట్లో అప్డేషన్లో మాత్రం ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదని చెప్పారు. సో ఇది ఒక ప్రాబ్లం. ఇంకొకటి అడ్హరెన్స్ టు 1 in 11 డాక్యుమెంట్స్ అన్నది ఇష్యూ. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, బీహార్లోని మీకు హిస్టారికల్గా బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్లో, స్కూల్ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్లో ఆల్రెడీ ఇష్యూ ఉంది. ఇవి ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ని స్పెసిఫై చేయాలి అంటే ఇంకా ఎక్కువ టైం పట్టే ఇష్యూ ఉంది అన్నమాట. నెక్స్ట్ మైగ్రెంట్ ఓటర్స్. సో మైగ్రెంట్ ఓటర్స్కి సంబంధించి ఇంకొక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనకి ఈ ఆర్పిఐ యాక్ట్ 1950 అన్నది ఎన్రోల్మెంట్ అట్ కరెంట్ రెసిడెంట్స్ కూడా అలౌ చేస్తుంది. అంటే వాలంటరీగా మీరు మైగ్రెంట్ అయిపోయి కొత్త స్టేట్కి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ మీరు చాలా ఏళ్ళ నుంచి ఉంటే మీరు రిజిస్టర్ అయ్యి అక్కడ ఓటర్ అయిపోవచ్చు. కానీ ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చి నేటివ్ ప్లేస్లో నేను ఓట్ వేయాలి అని అనుకున్నారు అనుకోండి, కానీ ఇక్కడ నేను అలౌ చేయలేదు, ఇక్కడ అప్డేషన్లోని నేను డిలీట్ చేశాను అనుకోండి, సో వాళ్ళకేంటి, వాళ్ళ రైట్ టు ఓట్ పోతుంది అన్నమాట. ఇది ఒక ఇష్యూ. సో ఎలాంటి మెషర్స్ తీసుకుంటే బాగుంటుంది? ఎక్స్టెండ్ టైమ్ లైన్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ రెడ్యూస్ ఎర్రర్స్. టైమ్ లైన్ పెంచితే బాగుంటుంది. అండ్ ఆధార్ ఆర్ రేషన్ కార్డ్ కామన్గా ఉన్న వీటిని కూడా మనకి ఆ 11 డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్గా ఇంక్లూడ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ప్రొటెక్ట్ మైగ్రెంట్ వర్కర్స్ ఫ్రమ్ డిలీషన్. అప్లై ఎన్ఐఆర్ లైక్ ప్రావిజన్స్ ఫర్ ఇంక్లూషన్. ఈ ఎన్ఆర్ఐస్ కూడా ఓటు ఇండియాకు వచ్చి వేసుకునే ఫెసిలిటీ మనకి అమెండ్మెంట్ ద్వారా ఆర్పిఐ యాక్ట్ 1950 2010లో ఒక అమెండ్మెంట్ ద్వారా వీళ్ళు పాస్పోర్ట్లో ఉన్న ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఇండియాకు వచ్చి ఓటు వేయొచ్చు. సో ఎన్ఆర్ఐలకి అలాంటి ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మన మైగ్రెంట్ ఓటర్స్కి కూడా వాళ్ళ ఓటు హక్కు వాళ్ళ నేటివ్ ప్లేస్లో యూజ్ చేసుకున్నట్టు మనం ప్రావిజన్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్, యూజ్ ఆధార్ సీడింగ్ టు ఎలిమినేట్ డూప్లికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నారు కాల్డ్ ఆర్. సో ఇతను పాట్నాలో ఉన్నారనుకోండి, కానీ ఇతని నేటివ్ ప్లేస్ బోధ్గయ. సో ఇక్కడ ఇతను ఒక ఓటర్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఒక ఓటర్ ఐడి వచ్చింది, ఇతను ఓటర్ ఐడి 1. సో ఇక్కడ వెళ్ళి పాట్నాలో అతను సెటిల్ అయిపోవడం వల్ల ఇక్కడ కూడా రిజిస్టర్ అయ్యాడు, అతనికి ఓటర్ ఐడి 2 వచ్చింది. ఇప్పుడు ఆధార్ని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఈ ఓటర్ ఐడి 1 కూడా ఆధార్తో లింక్ అయింది, ఈ ఓటర్ ఐడి 2 కూడా ఆధార్తో లింక్ అయింది. సో ఇక్కడ వీళ్ళు ఈ ఆధార్ లింకేజ్తోని ఇతనికి 2 ఓట్లు ఉన్నాయని గమనించి ఒక ఓటుని వీళ్ళు డిలీట్ చేయొచ్చు. ఇది డూప్లికేట్ ఓటు కింద వస్తుంది అన్నమాట. సో ఈ ఆధార్ సీడింగ్ అన్నది ఏంటంటే ఆధార్ని యూజ్ చేసుకుంటూ డూప్లికేట్ ఓటర్స్ని తీయొచ్చు అన్నమాట. సో ఈ ఆధార్ సీడింగ్ అన్నది మనం యూజ్ చేసుకుంటూ డూప్లికేట్ ఓటర్స్ని తీయొచ్చు. కాబట్టి ఆధార్ని ఒక కామన్ డాక్యుమెంట్ కాబట్టి ఆధార్ని మనం 11 డాక్యుమెంట్స్లో ఒకటి పెట్టాలి అని కూడా చెప్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.